నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.80 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.46 టీఎంసీలకు చేరుకుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారి జలకలను సంతరించుకుంది. ఇక 10 రోజుల పాటు కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో రెండు రాష్ట్రాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరుకోవడంతో సాగునీటి, తాగునీటికి ఇబ్బందులు ఈ ఏడాది తొలగిపోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుండి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో 1,87,716 క్యూసెక్లు వస్తూ ఉండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లకు ప్రస్తుతం 18 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 1,43,532 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువలకు సాగునీరు, మెయిన్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పాదన, ఎస్ఎల్బీసీ, ఏఎంఆర్పీలో లెవెల్ కెనాల్ ద్వారా 44,184 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు డ్యాం ఇన్ఫ్లోను పర్యవేక్షిస్తున్నారు.